హలో ఆల్. నేను ఈరోజు చిత్రగుప్తుని దేవస్థానానికొచ్చాను. ఇక్కడున్నది దాని పార్కింగ్ స్పేస్ అనమాట. ఇక్కడ కేవలం చిత్రగుప్తుడే కాదు, హనుమాన్, ఇంకా సాయి మందిరం, ఇంకా శివుడిది, అట్లా కొన్ని దేవుళ్ళ గుళ్ళు కూడా చిన్న చిన్నగున్నాయి. కాకపోతే చిత్రగుప్తుని గుడి ఇలా ఉంటుందని నేనెప్పుడు అనుకోలే. ఎందుకంటే అదొక ఆయన ఒక రిజిస్టర్ గాడో, అకౌంటెంటో, లేదంటే యమకి రైట్ సైడ్ ఉంటారు. ఆయన పాపపుణ్యాలు చిట్టాలు బట్టి ఐదర్ స్వర్గానికో, లేదంటే నరకానికో పంపిస్తారని తెలుసు కానీ, ఆయన ఇట్లా భక్తుల కోసం వాళ్ళ కోరికలు తీరుస్తారని, వాళ్ళ ప్రార్థనల ప్రకారం కొన్ని పాపాల్ని కూడా డిస్మిస్ చేస్తారని, ఇట్లా చాలామంది నమ్మకంతో వస్తారని నాకు తెలీదు. అందులోని భారతదేశంలోనే 4, 5 ఉన్నట్టున్నాయి. యాక్చువల్‌గా అయితే 4 అని నాకు తెలుసు. కంచీపురం దగ్గర ఒకటి, ఉజ్జయిన్ దగ్గర ఒకటి, ఇంకా మన హైదరాబాద్‌లో అయితే ఒక్కటే ఒక్కటంట. అది ఫలక్నామా బాడ్జీనగర్ దగ్గరుంటుంది. ఇది ఫ్లైఓవర్ కిందుంటుంది. నేను యాక్చువల్‌గా ఛత్రినాక పోలీస్ స్టేషన్ అపోజిట్ రోడ్‌లో ఉంటుందనమాట. ఇక్కడికొచ్చిన తర్వాత చిత్రగుప్తుడు ఇట్లా ఒక దేవాలయంలో ఈ ఐరావతి, నందిని మాతలతో ఉంటారని చూశాననమాట. ఐరావతి, నందిని వీళ్ళిద్దరూ ఆయన భార్యలు. ఐరావతి యముని యొక్క పుత్రిక. నందిని సూర్యుడి యొక్క పుత్రిక. వీళ్ళిద్దరి వల్ల 8 కుమారులు, నలుగురు కుమారులు. మొత్తంగా 12 కుమారులు కలిగారనమాట. సో, 12 మంది సంతానం ఆయనకి. ఇంకా చిత్రగుప్తుడు 17వ మానసపుత్రుడు బ్రహ్మకి. ఇక్కడ బుధవారం అయితే విశేషంగా పూజలు జరుగుతాయి. పూజార్చనలకి ఆహ్, 501 రూపీస్ ఇట్లా కొన్ని కొన్ని ఆ పూజా విధి ప్రకారం రేట్లయితే ఉన్నాయి. ఇక్కడికైతే పొద్దున్న గనక మీరొచ్చేస్తే ఉదయం కాలం నుంచి మధ్యాహ్నం వరకు ఉండొచ్చు. లేదు సాయంత్రం గనక మీరు రావాలి అంటే 6కి రావడం అయితే ఉత్తమం అని చెప్తున్నాను. ఎందుకంటే గూగుల్‌లో కూడా 5 చెప్పినా గూడా వాళ్ళు ఈరోజైతే 5:40కి తెరిచారనమాట. సో, ఇలా ఎవరైనా హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఈ చిత్రగుప్తుని దేవాలయానికి వెళ్ళి ఒకసారి మీరు సందర్శించండి. ఓం నమః శివాయ అనే మంత్రోచ్చారణ మంత్రపఠనం ఎలాగో అలాగే ఇక్కడ ఓం శ్రీ చిత్రగుప్తాయ నమః అని వస్తుంది.